राम जय जय राम श्री हनुमान जय जय हनुमान जाम्बवत् सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः। श्री రామమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి ఒక నవరాత్రం శ్రీ రామకథా నవరాత్రం ప్రారంభించుకుంటూ ఉన్నాం. భాగవతానికి సప్తాహం, రామకథకి నవాహ్నం అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధానం. అయితే మనం ఇప్పుడు నిజానికి రామకథ నవాహ్నం చేస్తున్నామా అంటే కాదు, నవసంఖ్య మాత్రమే తీసుకున్నాం. నవాహ్నం అంటే ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు రామకథ శ్రవణము పారాయణము జరగాలి. మనం నవరాత్రం చేసుకుని నవసంఖ్యతో తృప్తి చెందుతూ ఉన్నాం. అయితే రామకథకి 9 రోజులు సరిపోతుందా? ఆ మాటకు వస్తే ఎన్ని రోజులు సరిపోతుంది? జీవితం అంతా మనం వెచ్చించినా రామకథకి సరిపోదు. అంత లోతైనటువంటి తత్వం రామతత్వం, రామాయణ తత్వం. అయితే అనంతమైన గంగ ప్రవహిస్తున్నప్పుడు మనం దాహం తెచ్చుకోవడానికి ఆ గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గంగ నేను తాగలేను అని వచ్చాం. మన దాహం తీరడానికి ఎంత అవసరమో అంత తాగుతాం. అలాగే రామకథ ఒక అనంత గంగ. ఈ 9 రోజులు మన జీవుడి తాపత్రయాలు శాంతింపజేసుకోవడం కోసం మనం పాలన చేసి ధన్యమవుతాం. ఈ రామాయణం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి మహాకవి వాల్మీకి, ఆదికవి వాల్మీకి. ఆదికవి వాల్మీకి అందించింది రామకథ. ఏ ముహూర్తమునందు రామకథని వాల్మీకి అందించాడో కానీ ఆ తర్వాత రామాయణాలు ఎన్నో ఉత్పన్నమయ్యాయి. ఒక్కొక్క రామాయణకర్త ఒక్కొక్క విధంగా రామచంద్రమూర్తిని దర్శించారు, అనుభవించారు. ఆ అనుభవాన్ని తమ గ్రంథంలో అందించారు. రామాయణం సంస్కృతంలో వచ్చింది. వాల్మీకి రచించిన భాష సంస్కృతం. సంస్కృతంలో వాల్మీకి అంతటి వాడు రచన చేసాక మళ్ళీ సంస్కృతంలో రామాయణం రాయాలంటే ఎంత ధైర్యం, ఎంత దమ్ము ఉండాలంటే. అయినప్పటికీ సరే అనేక మంది సంస్కృత కవులు రామకథ రాశారు. వారందరూ కూడా వాల్మీకి నమస్కరించుకుని, వాల్మీకి పాదాలు పట్టుకుని వాల్మీకి రామాయణాన్ని అనుసరించే సంస్కృతంలో ఎందరో రచించారు. అసలు ఎన్ని రామాయణాలు ఉన్నాయి అనే దాని గురించి కొంచెం మనం ముచ్చటించుకుంటే, ఆదికవి వాల్మీకి రామాయణం రచించిన తర్వాత సంస్కృతంలో వచ్చిన రామాయణాన్ని 2 భాగాలు చేయవచ్చు మనం. కొందరు ఋషులు రచించిన రామాయణాలు, కొన్ని కవులు రచించిన రామాయణాలు. ఋషులు అంటే తపస్సుతో దర్శించిన సత్యాలను రచించేవారు ఋషులు. లౌకికంగా కవులు అని మనం భావించాలి అంటే వాళ్ళు భావుకథతో రచిస్తారు. కానీ వేదపరంగా కవి అన్నా ఋషి అన్నా ఒకటే, తర్వాత వేరే విషయం. వాల్మీకి రచించిన తర్వాత మరొక మహర్షి రామాయణాన్ని రచించారు. ఆయన వ్యాస మహర్షి. ఆయన ఎన్ని రామాయణాలు రచించారంటే ఇంచుమించు అన్ని పురాణాల్లో రామకథ రాశారు. అక్కడతో ఆగలేదు. ఆయన భారతంలో కూడా అరణ్య పర్వంలో రామకథ మార్కండేయుడి చేతి తెప్పిస్తారు వ్యాసదేవుడు. వాల్మీకి తర్వాత వ్యాసుడే. అక్కడతో ఆయన ఆగలేదు. మళ్ళీ భాగవతంలో నవమస్కంధంలో రామాయణం రచించారు. అంటే రామకథ గానం అంటే కవులందరికీ అంత ఇష్టం. అది బ్రతుకు ధరించాలి అంటే రామకథతోనే ధరిస్తుంది, వేరే మార్గము లేదు. కథ అంటే రామకథే. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి వంచనిపించుకో వృధాయాసముగాక కట్టు కథ లైహికమా పరమా అటంచు తా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన 2 నేకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథను రచించదన్ అంటారు విశ్వనాథ వారి కల్పవృక్షంలో. వ్రాస్తే రామకథే రాయాలి. రామకథ రాయడం చేత కాకపోతే రామకోట రాసుకోవాలి. మొత్తానికి వ్రాస్తే రామకథ, భావిస్తే రామకథ, పలికితే రామకథ. రామకథ మన బ్రతుకుల్ని తరింపజేసే కథ. అందుకే వాల్మీకి రచించిన ఆ రామాయణ గాథ వ్యాస మహర్షి అనేక పురాణాల్లో అందించారు. అందులో ఒక పురాణం నుంచి మనకు లభించిన మరొక అద్భుత రామాయణం అధ్యాత్మ రామాయణం. అది కొందరు విశ్వామిత్రుని రచన అంటారు, కొందరు వ్యాస రచన అంటారు. మొత్తం మీద పురాణోక్త రామాయణములు అవన్నీ కూడా. అలాగే భరద్వాజ మహర్షి, అగత్య మహర్షి, నారద రామాయణం, నారద మహర్షి రచించిన రామాయణం. ఇలాగ అనేక మంది ఋషులు రచించిన రామాయణాలు ఉన్నాయి. ఇవన్నీ దర్శనాలు, రామకథ దర్శనాలు. అవన్నీ కూడా మంత్రదర్శనాలు, సామాన్యం కాదు, పొట్టి కథలు కావాలి. తర్వాత కవులు మనం చెప్పుకుంటే ఒక భవభూతి, ఒక దింగాగుడు, కాళిదాస మహాకవి, ఒకరేమిటి చాలామంది సంస్కృతంలో రచించారు. రామకథల్ని రకరకాలుగా రచించారు. కాళిదాసు కూడా రఘువంశం పేరుతో రాముని పూర్వీకులను కీర్తిస్తూ రామకథ గానం చేసి తరించిపోయాడు ఆయన. ఇలాగా అనేక మంది కవులు రాస్తే రామకథే రాయాలన్నారు. అయితే
అందరూ రామకథ రాస్తే మళ్ళీ నువ్వెందుకయ్యా రామకథ రాయడం అనే ప్రశ్న ప్రతి కవి వేసుకున్నాడండి. వేసుకుని సమాధానం చెప్పారు. ఒక మహానుభావుడు చెప్తాడు, నిజమే వేరే కథ రాయాలని నేను అనుకుంటాను, కానీ రాముడు లాంటి నాయకుడిని చూపించండి అప్పుడు రాస్తాను. అంటే రాముడు చాటి రాముడే, రాస్తే రాముడే. అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకు సంస్కృత కవులు ఆ పని చేస్తే ఇక ఇతర దేశ భాషా కవుల గురించి చెప్పనవసరం లేదు. భారతదేశంలో ఉన్న సమస్త దేశ భాషల్లోని రామకథ రచించారు. ఏదో ఒక భాషలో ఒక రామకథ కాదు, ఒక భాషలో అనేక రామకథలు వచ్చాయి. అది హిందీ మొదలుకొని, అంటే ఉత్తరాది భాషల మొదలుకొని మన ద్రవిడ భాషల వరకు అన్ని భాషల్లో రామకథలు ఎన్ని వచ్చాయో. ఉదాహరణకు మన తెలుగు భాష తీసుకుందాం, ఇప్పుడు ఎన్ని రామాయణాలు వచ్చాయి? వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. అది రామకథ. ఇన్ని రామాయణాలు ఎందుకయ్యా అంటే విశ్వనాథ వారు సమాధానం చెప్తున్నారు. మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రాముని తలచెద నేనును నా భక్తి రచనలు నవిగాన అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ రామాయణం ఎందుకయ్యా అంటే ప్రతి వారు కూడా అందరూ అన్నం తింటున్నారు కదా, నేను ఎందుకు తినడం అని మానేస్తున్నారా? తింటున్నారు. ఎందుకు తింటున్నారంటే వాడు అన్నం తింటే వీడు ఆకలి తీరుతుందా? అందుకు తన రుచి బ్రతుకులు తనదిగా, తన రుచి తన బ్రతుకు తనది కనుక తాను అన్నం తింటున్నాడు. చేసిన సంసారమే చేయించునున్నది. ఇక్కడ సంసారం అంటే బ్రతుకు అని అర్థం అండి, కాపురం అని అర్థం కాదు. చేసిన సంసారమే చేయించునున్నది తనదైన అనుభూతి తనదిగా. ప్రపంచంలో ఎంతమంది బతుకుతున్నారు, నేనెందుకు బతకడం చనిపోతున్నావా? మనము బతికేస్తున్నాం. కానీ వాడు బతుకుతున్నాడు, వీడు బతకడం మానట్లేదు కదా, ఎందుకంటే ఎవడి అనుభూతి వాడిదే. అలాగా వాడు బతుకుతున్నందుకు మనం మానేయకుండా మన బతుకు మనం బతుకుతున్నాం. అలాగే ఎందరో రామాయణాలు రాసినా నా రామాయణం నేను రాసుకుంటాను అన్నాడు మహానుభావుడు. ఎందుకంటే తలచిన రామునే తలచెద నేనును. గొప్ప మాట అన్నారండి ఇక్కడ. తలచిన రామునే తలచెద నేను. ఇంతవరకు ఎందరో మహాత్ములు తలచిన రామచంద్రమూర్తినే నేను తలంచుతున్నాను. అంతేకాదు ఇందులో ఒక చమత్కారం చేశారు. తలచిన రామునే తలచెద నేను. ఇదంటే గొప్ప విషయం. తలంపట్టి చేస్తే రాముణ్ణే తలంచుకుంటాను, అది కావాలి. ఎందుకంటే నా భక్తి రచనలు నావిగా. పైగా రాముడు ధరించిపోతాడు. ఒకటి. రెండు, మహర్షి అయిన వాల్మీకి రుణం తీర్చుకోవాలి. వాల్మీకి లాంటి మహర్షి ప్రపంచంలో ఎవ్వరికీ దొరకరండి. భారతీయుల అదృష్టం కొద్దీ భారతీయులకు మాత్రమే దొరికారు అటువంటి మహాత్ముడు. ఒక ప్రపంచంలో ఏ భాష ఏ దేశం పొందలేదు, ఏ నాగరికత పొందలేదు. మన దేశం చేసుకున్న భాగ్యం, ఆ సౌభాగ్యవశాత్తు దొరికారు. అందుకే ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణము తిప్పగలదా? సత్కావ్య రేఖా నిర్మాణ రుణము తిప్పగలదా? ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేను, ఎన్ని జన్మలెత్తినా మనం అది ఎన్ని మార్లు జన్మించినా రామకథాగానం చేస్తూ ఉండాలి జన్మంతా. చిత్రం ఏంటంటే ఒక్క జన్మ రామకథాగానం, అది ప్రత్యేకత. అందుకు రామకథ చేయడం వల్ల ముని రుణము దిప్ప దీనిని రచించు అన్నారు. వాళ్ళు రచించుకోవాలి. అందుకు అది చదివి భావించి భావనను తను ఆవిష్కరించాడు. ఆవిష్కరించే శక్తి మనకు లేకపోతే విని ఆనందించే శక్తి ఉన్నా చాలు. మొత్తానికి వాల్మీకి మహర్షి మన కోసం రచించిన ఆ దివ్యమైన రామాయణంలో ప్రతి అంశము పవిత్రమే. గంగలో ఏ ఘట్టంలో స్నానం చేస్తే పవిత్రత కాదో చెప్పండి. ఏ ఘట్టంలో స్నానం చేసినా గంగా స్నానం పవిత్రమే. రామాయణంలో ఏ ఘట్టం పట్టుకున్నా మనం ధన్యులమే. అలా 9 రోజులు పోయినా మొదటి నుండి చివరి వరకు చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధాన ఘట్టాలన్నీ రామానుగ్రహం వల్ల, హనుమత్ కృప వల్ల స్మరించి రామకథా ఘట్టాలలో స్నానం చేసి తరించిపోతాం. అయితే ఈ రామకథ మొత్తం 7 కాండలతో విలసిల్లుతూ ఉన్నటువంటిది. ప్రారంభంలో అవతారిక అని మనకు చెప్పబడుతున్నది. ఈ అవతారిక రామాయణం ఎలా అవతరించిందో వాల్మీకి స్వయంగా చెప్పుకుంటున్న ఘట్టం. ఆ అవతారిక ఒక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా తర్వాత కథ సులభంగా ప్రవేశించవచ్చు. ఎందుకంటే రామకథ ఎలా సృజింపబడింది అంటే ఎలా తయారయ్యింది, రామకథను ఎలా మనకు తెలుస్తున్న అంశం. ప్రారంభిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో ప్రతి శ్లోకము మంత్రమే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం అని వాక్యం చెప్తున్నటువంటి
చెప్పినటువంటి వాక్యం. రామకథ ఎంత ఉందయ్యా అంటే 100 కోటి ప్రవిస్తారంట. 100 కోట్ల శ్లోకాలతో మరీ అతిశయోక్తిలా అనిపిస్తుంది కదా. వాల్మీకి రామాయణం మనకు తెలిసి ఉన్నదంతా 24,000 శ్లోకాలు. ఎందుకన్నారయ్యా అంటే ఆనాడు ఆ మహర్షికి ఏం తోచిందో వాల్మీకి 24,000 రచించిన తర్వాత రాయడం చేతనైన వాడు, భావించడం చేతనైన వాడు ప్రతివాడు రామకథ రాస్తాడు. ఆ రామకథ 100 కోటి చెప్పాడు. ఇది మనం లౌకికంగా చెప్పే అన్వయం. కానీ స్కాంద పురాణం ప్రకారంగా వాల్మీకి 100 శ్లోకాల రామాయణమే రచించాడు. అలా రచించగలరా అంటే ఋషి అయితే రచించగలడు, మామూలు వాడు రచించలేడు. వాల్మీకి మహర్షి కదా, బ్రహ్మర్షి, వేదర్షి. వాల్మీకి వేదర్షి, వేద మంత్రాల్లో అనేక మంత్రాలకు ద్రష్ట, సామాన్యుడు కాడు. ప్రచేతస మహర్షి యొక్క పుత్రుడు అతను. ప్రచేతస మహర్షి యొక్క పరమపుత్రుడు. అందుకే ప్రాచేత సోహం దశమ పుత్ర అని చెప్పుకుంటాడు. తనంత తాను పరిచయం చేసుకుంటాడు రామాయణంలో వాల్మీకి. అది మహర్షి పుత్రుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వేదముల్నే దర్శించినటువంటి ఋషుల్లో ఆయన ఒకడు. ఆ కారణం చేతనే 100 కోట్ల రామాయణం రచించాడు. ఇది స్కాంద పురాణంలో లెక్కంతా చెప్పబడింది. ఈ 100 కోట్ల రామాయణాల్లో భూమికి ఇచ్చినది 24,000 అండి. మిగిలినటువంటి రామాయణాలు కొంత భాగం వైకుంఠంలో, కొంత భాగం కైలాసంలో, కొంత భాగం బ్రహ్మలోకంలో, ఇలా దివ్యలోకాల్లో రామాయణం ఉంచబడింది. అవన్నీ కలిపితే మొత్తం 100 కోట్లు. ఇది పురాణం చెప్తోంది. ఇది కూడా కొందరు సాహితీకారులు ఏదో పురాణకర్త చెప్తారు కానీ నమ్మలేమండి అని అనవచ్చు. కానీ పురాణాన్ని మనం నమ్ముతాం కనుక ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే ఇందులో చెప్తున్నది ఏ లోకంలో వాళ్ళకి ఆ లోకపు ప్రజ్ఞ ఉంటుందండి. ఇప్పుడు బ్రహ్మలోక జీవుల యొక్క బుద్ధిశక్తి ఏదో మనకు తెలియదు. మానవుల్లో గొప్ప బుద్ధిమంతులు చదివి ఆస్వాదించగలిగిన స్థాయి ఎవరు గొప్ప బుద్ధిమంతులు బట్టి మానవుల్లోకెల్లా బుద్ధిమంతుల్లోకెల్లా గొప్ప బుద్ధిమంతులు చదివి ఆస్వాదించడానికి గాను 24,000 శ్లోకాలు వీళ్ళు ధరించడానికి. మిగిలినటువంటి లోకాల్లో వాళ్ళ ప్రజ్ఞకు తగ్గట్టుగా వాళ్ళకి రచించేట. ఇవన్నీ కలిపితే మొత్తం 100 కోట్లు. అందుకు 100 కోటి ప్రవిస్తరమన్నారు. ఊరికి నెలలే అయితే 24,000 శ్లోకాలు ఇది తక్కువ. నిజమే, 24,000 శ్లోకాలు మనం చదువుకోకపోవచ్చు. పైగా సంస్కృతం తెలిసిన వాళ్ళు అందరూ సభలో ఉండకపోవచ్చు. కానీ ఒక్క అక్షరం ఆ శ్లోకం కానీ అక్షరం కానీ చెవులో పడితే